భారత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి సందర్భంగా బీచ్ రోడ్లో పార్క్ హోటల్ ఎదురుగా ఏర్పాటు చేసినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహానికి విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే మరియు అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి పి విష్ణుకుమార్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ మాజీ రాష్ట్ర కార్యదర్శి కాశీ విశ్వనాథరాజు మరియు మాజీ జిల్లా అధ్యక్షులు పి నారాయణరావుతో పాటు అధిక సంఖ్యలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరై ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి పరిపాలనలో దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధించిందని, విద్య, వైద్య, ఆరోగ్య, మౌలిక వస్తువుల రంగాల్లో గణనీయమైన మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ అటల్జీని ఆదర్శంగా తీసుకొని ఆయన ఆదర్శాలని ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. పక్కన కనుక తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చి అక్కడ మ్యారేజెస్ చేసుకునే దానికి ఒక మంచి కళ్యాణ మండపం లాంటిది కట్టి మిగిలిన బిల్డింగ్స్ లో మన తెలుగు సాంప్రదాయము, తెలుగు సంస్కృతి అలాగే ఒక ఎగ్జిబిషన్ లాగా పెడితే అందరూ కూడా ఇక్కడికి వస్తారు. అదే కనుక 5 స్టార్ హోటల్ పెడితే లోపలికి వెళ్ళడానికి లేదు. ఒక టీ తాగాలంటే ఇప్పుడు మనకు చూస్తున్నాం, ఈ నోవాటెల్లో 500 రూపాయలు తీసుకుంటాడు. వెళ్ళి భోజనం చేయండి తెలుస్తుంది, జేబులు ఖాళీ అయిపోతాయి. అట్లాగే ఇప్పుడు మొన్న ఏదైతే ఈ మన ఇన్వెస్టర్స్ సమిట్ అయిందో దానికి అత్యంత అధికమైన రేట్లు కూడా అమ్మటం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా నోవాటెల్ అని చెప్పిన వలన సుమారు 40,000 రూపాయలు 30,000 రూపాయలు రూమ్ కి తీసుకోవడం జరిగింది. ఎనీవే దట్స్ డిఫరెంట్ ఇష్యూ. ఇక్కడ మాత్రము నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయము, మీరు దయచేసి ప్రజల ఒపీనియన్ తీసుకోండి. విశాఖపట్నంలో ప్రజల ఒపీనియన్ తీసుకుని అది ఏమి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇదివరకు ప్రజలందరికీ కూడా అది అందుబాటులో ఉండేది. ఇప్పుడు అందుబాటులో లేకుండా ఉండటం అనేది ఎంతవరకు సబబు, అది దయచేసి ఈ మంత్రుల కమిటీ ఒక్కసారి ఆలోచించవలసిందిగా కోరుతూ, అట్లాగే మిగిలిన శాసనసభ్యులు లేకపోతే ఎమ్మెల్సీస్ లేకపోతే ఇక్కడ ఉన్న నాయకులు వారందరినీ కూడా సంప్రదిస్తే బాగుంటుందని చెప్పి నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం. మ్యూజియంలో కూడా చేయాలన్నటువంటి ఒక ప్రతిపాదన కూడా అంటే వినిపిస్తుంది సార్. అది వినపడిన వాళ్ళకి వినపడాలి గట్టిగా. అది ఎక్కడ వినపడింది? అసలు ఒపీనియన్ ఏమైనా తీసుకున్నారా ఇక్కడ? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 6 సంవత్సరాల నుంచి అది మూతేసేసి ఎవరు ప్రజలకి అందుబాటులో వెళ్ళినటువంటి పరిస్థితి. మీరు ఒక్కసారి ప్రజలకి, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చేయాలి. అది మరి అది మానేసి కేవలము డబ్బు అంటే అది ఆదాయం వనరుల కింద చూస్తే ఆల్రెడీ పెట్టవలసిన డబ్బు అయిపోయింది. ఇంకా పెటిషన్ తిరిగి రాదు. అది దాన్ని మెయింటైన్ చేయడానికి మీరు ఒకసారి ఆలోచించండి. ఆధ్యాత్మిక కేంద్రాన్ని కూడా విశాఖపట్నము కేవలము ఇన్వెస్ట్మెంట్స్ సదస్సులో వచ్చినట్టుగా ఇండస్ట్రియలైజేషనే కాకుండా, సాఫ్ట్వేర్ రంగానికి హబ్బే కాకుండా ఇక్కడ ఆధ్యాత్మిక సెంటర్ కింద కూడా రూపుదిద్దడానికి అవకాశం ఉన్నందుకు దాన్ని సద్వినియోగం చేసుకుంటే బాగుంటుందనేది మా యొక్క అభిప్రాయం. సామాన్యుడు కూడా లోపలికి వెళ్ళేదానికి అవకాశం ఉండేటట్టు ఉండాలి.